చంచలమ్మ కారులో పోలీస్ స్టేషన్‌కి వస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్లి, "ఏంటి నా కొడుకు చనిపోయి చాలా రోజులే గడుస్తుంది. మీకు కంప్లెయింట్ ఇచ్చి కూడా చాలా రోజులు గడుస్తుంది. కానీ మీ దగ్గర నుండి ఎలాంటి రెస్పాన్స్ లేదు. నా కొడుకుని ఎవరు చంపారో, ఎలా చంపారో నాకు తెలుసుకోవాలని ఉంది. అలాగే వాళ్ళని ఏం చెయ్యాలో కూడా నేనే చెప్తాను" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ మాత్రం, "మేము అదే పనిలో ఉన్నాం. మీకు 2 రోజుల్లో మీ కొడుకుని ఎవరు చంపారో, ఎలా జరిగిందో అదంతా మేము మీకు చెప్తాము" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ మాత్రం, "మీకు 2 రోజులు మాత్రమే టైం ఇస్తున్నాను. ఎవరు చంపారో నా కొడుకుని పూర్తిగా డీటెయిల్స్ తెలుసుకొని వాళ్ళని నా ముందు నిలబెట్టాలి" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ మాత్రం, "సరే మేడం, వాళ్ళు ఎవరో ఆ నేరస్తుడు ఎవరో మేము తెలుసుకొని ఖచ్చితంగా మీ దగ్గరికి తీసుకొని వస్తామని" చెప్పేసైతే అంటూ ఉంటారు. వాళ్ళకి ఎలాగైనా సరే జైలు శిక్ష తప్పనిసరిగా వేయాల్సి ఉంటుంది అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ, "సరే సార్" అని చెప్పేసైతే అక్కడి నుండి బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంతలో తన కొడుకుని తలుచుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న కేశవ మాత్రం, "చెప్పారు కదా వాళ్ళు ఎలాగైనా సరే కనిపెట్టి చెప్తామని, ఎలా జరిగిందో కూడా చెప్తామని చెప్పారు కదా, ఇంకా ఎందుకు పద ఇక్కడి నుండి" అని చెప్పేసైతే చంచలమ్మను తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.